సామెతల గ్రంథం అంటుంది కదా, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు. ఎందుకు అలా మాట అంటే, దేవుడికి మన హృదయాన్ని ఎందుకు ఇవ్వాలంటే, మనం పరిశుద్ధులుగా మార్చబడాలంటే మన హృదయము దేవుడికి ఇవ్వాలి. మనం నీతిమంతులుగా మార్చబడాలంటే మన హృదయం దేవుడికి ఇవ్వాలి. మనము పవిత్రులుగా మార్చబడాలంటే మన హృదయం దేవుడికి ఇవ్వాలి. ఈరోజు మన హృదయము దేవుడికి ఇస్తే దేవుడు మనతో నివసించి మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, సత్యవంతులుగా చేసి కళంకం లేని వారిగా మార్చి, ముడత లేని వారిగా మార్చి ఆయనకి ఇష్టమైన సంఘంగా తయారవుతారు. యేసు ప్రభు వారికి హృదయం ఇవ్వకపోతే వాళ్ళు పరిశుద్ధ సంఘంగా మార్చలేరు, పవిత్ర సంఘంగా మార్చలేరు. వాళ్ళలో కళంకం ఉంటుంది, ముడత ఉంటుంది, మచ్చలు ఉంటున్నాయి. దేవునికి ఇష్టమైన సంఘంగా ఉండలేరు. ఎవరైతే హృదయాన్ని దేవుడికి ఇస్తారో వారు హృదయాల స్థితిని బట్టి దేవుడు వారిని పరిశుద్ధులుగా మారుస్తారు.